పరలోక యాత్రలో నోవాహు కుటుంబం అనే దీనిపైన మనం మాట్లాడుతున్నాం. ఈ రోజుతో దాన్ని మనం ముగించుకోబోతున్నాం. నేను మరలా మీకు ఆ మాటలన్నీ గుర్తు చేసి నేను వాక్యం భాగంలోకి ముందుకెళ్ళిపోతాను. మన మూల వాక్యం వచ్చి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం. ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ఈ లోకంలో జీవించారు, ఈ లోకంలో మరణించారు, మరలా తిరిగి లేచారు. తర్వాత శిష్యులకు కనిపించారు, తర్వాత కొంతమందికి కనిపించారు, మాట్లాడి ఆయన పరలోక రాజ్యానికి మరలా ఆరోహణమయ్యారు. ఆ సమయంలో అక్కడ దూత చెప్తూ వస్తుంది, దేవదూతలు చెప్తూ వస్తున్నారు శిష్యులతో. ఆయన ఏ విధంగా అయితే వెళ్తున్నాడో మరలా ఆ విధంగా రాబోతున్నాడు. సో అక్కడి నుంచి మనము వింటూ వస్తున్నాం, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు అని. అయితే ఆ తర్వాత నుంచి చూసుకుంటే మొదటి సంఘం అదే చెప్పింది. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బతుకున్న కాలంలో ఆయన చెప్పాడు, నేను మరలా తిరిగి రాబోతున్నాను, మరలా మీ అందరూ నేను తీసుకెళ్ళబోతున్నానని. యేసుక్రీస్తు వారు కూడా బ్రతుకున్నప్పుడు అదే చెప్పారు. ఆ తర్వాత మొదటి సంఘం అదే చెప్పింది. తర్వాత మన ముందున్న భక్తులు అదే చెప్పారు, మిషనరీస్ అదే చెప్పారు, మన ముందున్న సీనియర్ పాస్టర్లు అదే చెప్పారు. ఇప్పుడు మనకున్న పాస్టర్లు అదే చెప్తున్నారు, మనము అదే చెప్తున్నాం, మనము సువార్తకెళ్ళి అదే చెప్తున్నాం. రేపొద్దున్న మన తర్వాత తరం కూడా దేవుని చిత్తమైతే, లేకపోతే దేవుని రాకడ ఆలస్యం అయితే మన తర్వాత తరం కూడా అదే చెప్తుంది, ఆయన రాబోతున్నాడు, ఆయన మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. అయితే దాన్ని ఎలా నమ్మగలం? ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు, ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. అలాంటిది మనము నమ్ముతున్నాం అంటే మన విశ్వాసం కరెక్టా తప్ప అంటే బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారంటే మన విశ్వాసం కరెక్టే అని. ఎందుకంటే నోవాహు దినముల్లో జరిగినట్టుగా మనుష్య కుమారుడు వచ్చిన దినముల్లో కూడా అలానే జరుగుతుంది. సో మన విశ్వాసం కరెక్టే అని మరలా మన విశ్వాసాన్ని బలపరిచే విధంగా కొన్ని రుజువులుగా మన ముందు పెట్టారు. అయితే నోవాహు దినముల్లో పెట్టారు. నోవాహు దినములు మన ముందు ఎందుకు పెట్టారంటే నోవాహు దినముల్లో అలా జరిగింది కాబట్టి, నోవాహు దినముల్లో జలప్రలయం వచ్చింది కాబట్టి మన ముందు రుజువుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు. అయితే ఈ ఆ జలప్రలయంలో నోవాహు కుటుంబం ఎలా తప్పించుకున్నారు, ఎలా బతికారు, అది మనకు ఒక పాఠం కింద మనం మాట్లాడుకున్నాం. ఎలా మాట్లాడుకున్నామంటే రేపొద్దున్న మనం కూడా ఆయన వచ్చే దినముల్లో, లేకపోతే ఆయన వచ్చే సమయానికి, లేకపోతే ఈ లోకంలో బ్రతికినప్పుడు మనం కూడా అలానే బ్రతకాలి. ఆ పరలోక యాత్రలో నోవాహు కుటుంబం ఎలా అయితే జీవించారో ఈ రోజు మనకు మాదిరి ఉంచిపోయారు, మనం కూడా అలానే జీవించాలి. నోవాహు ఎలా జీవించాడు, నోవాహు ఒక్కడే కాదు, కుటుంబం అంతా మిగతా 7 కూడా వాళ్ళు మొట్టమొదటిగా నీతిగా బ్రతికారు, రెండవదిగా నీతిని ప్రకటించారు. సో మనం కూడా అలానే జీవించాలని గత వారం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ వారం మనం ముగించుకోబోతున్నాం. అసలు నోవాహు ఎందుకు నీతిగా బ్రతికాడు ఏంటి? వాళ్ళ విశ్వాసానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు మన విశ్వాసానికి ఆధారం ఏంటి? మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం విన్నాము, ఆయన వచ్చాడు, ఆయన మరణించాడని మనం విన్నాము. ఆ తర్వాత ఆయన సమాధి అక్కడే ఉంది, ఆ సమాధి ఖాళీగా ఉంది, మనకు రుజువులు ఉన్నాయి. కానీ నోవాహుకి నీతిగా బతకాల్సిన అవసరం ఏముంది? అది మనం ఆలోచన చేయాలి. మనకి నీతిగా బ్రతికేమంటే మన కళ్ళ ముందు కొన్ని రుజువులు ఉన్నాయి. మనము ఆయన రాకడ కోసం చూస్తున్నామంటే మన కళ్ళ ముందు కొన్ని రుజువులు ఉన్నాయి. ఏంటి? ఆయన ఈ లోకానికి వచ్చాడని మనకు తెలుసు, దానికి రుజువులు ఉన్నాయి. ఆయన మరణించాడని తెలుసు, దానికి రుజువులు ఉన్నాయి. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని తెలుసు, దానికి రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసానికి ఒక ఆధారం అయితే ఉంది. ఈ రోజు మన క్రైస్తవ విశ్వాసానికి పునాదే ఆయన పునరుద్ధానం. సో మన విశ్వాసానికి ఒక పునరుద్ధానం అనే ఒక పునాది ఉంది, సాక్ష్యం ఉంది. కానీ నోవాహుకి ఏం సాక్ష్యాలు ఉన్నాయి? ఏం రుజువులు ఉన్నాయి? ఆ రోజుల్లో కొన్ని టెక్నాలజీ ఎంత ఉందా దేవుని వాక్యం బలంగా ప్రబలడానికి? లేదే. లేకపోతే ఆ రోజుల్లో ఎంత జనాభా మధ్యలో, లేకపోతే ఎంత దీని మధ్యలో స్వార్థ సభలు ఏం జరిగాయా? లేదే. నోవాహు దినాలు అవేం లేవు కదా. కానీ స్టిల్ నోవాహు నీతిగా బ్రతికాడు, కుటుంబం నీతిగా బ్రతికింది. బ్రతికినంత కాలం వాళ్ళు నీతిని ప్రకటిస్తూ బ్రతికారు. మనం అదే కదా గత వారం చదువుకున్నాం 2వ పేతురు రాసిన పత్రికలో.
వాళ్ళు బతికినంత కాలం నోవాహును మరి 7 వాళ్ళు నీతిని ప్రకటిస్తూ ఆ ఉపద్రవం నుంచి లేకపోతే ఆ జలప్రలయం నుండి రక్షించబడ్డారని రాయబడి ఉంది. నోవహు నీతిగా ఉన్నాడని. అయితే ఆ మన విశ్వాసానికి ఒక పునాది ఉంది. నోవహు విశ్వాసానికి పునాది ఏంటి అసలు? తన విశ్వాసానికి పునాది ఏంటి? చూద్దాం ఒకసారి మనం దాన్ని కూడా చూద్దాం. యోధా పత్రిక, యోధా పత్రిక 1వ అధ్యాయం, యోధా పత్రిక 1వ అధ్యాయం. కొద్దిగా మనసు పెట్టి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. త్వరగానే ముగిస్తాను. యోధా పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. యోధా అధ్యాయము 1వ అధ్యాయం, యోధా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఎట్లనెను, ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినూ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. మరలా లాస్ట్ నేను చదువుతున్నాను. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. నోవాహు కూడా వాళ్ళ విశ్వాసానికి కూడా ఒక పునాది ఉంది. నోవాహు కూడా వాళ్ళ విశ్వాసానికి కూడా ఒక పునాది ఉంది. మనకి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ టైంలో ఆయన విశ్వాసానికి లేకపోతే ఆ కుటుంబం యొక్క విశ్వాసానికి పునాది ఇదనమాట. ఏంటి అంటే మనం అక్కడి నుంచి చూస్తున్నాం చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకుతో కూడా వీరిని గూర్చి అని చెప్తూ లాస్ట్ లో ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును అని వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు. అంటే ఏమర్థం అవుతుందంటే ఆదాం మొదలుకొని ఎక్కడి వరకు? హానోకు వరకు. హానోకు తర్వాత మెతూషెల తర్వాత లెమెకు వరకు, లెమెకు తర్వాత నోవాహు వరకు ఇదే నమ్ముకుంటూ వచ్చారు. ఆదాము నమ్మాడు, ఆదాము తర్వాత హానోకు నమ్మాడు కాబట్టి దేవునితో కొనుక్కోబడ్డాడు. హానోకు తర్వాత మెతూషెల నమ్మాడు, మెతూషెల తర్వాత లెమెకు నమ్మాడు. ఏమి నమ్మాడు? ఇదిగో భూమి మీద పాపం ఎక్కువైపోతుంది, భక్తిహీనత ఎక్కువైపోతుంది, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఆయన వస్తాడని నమ్మారు. తర్వాత హానోకు తర్వాత మెతూషెల తర్వాత లెమెకు నమ్మాడు. లెమెకు తర్వాత నోవాహు కూడా దీన్ని నమ్మాడు. అవును, ప్రభు తన పరిశుద్ధుల పరివారం, వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అంటే భూమి మీద భక్తిహీనత ఎక్కువైపోతుంది అని నోవాహు కూడా నమ్మాడు. ఆదాం మొదలుకొని నోవాహు వరకు సుమారు ఒక 2-3 వేల సంవత్సరాల కింద లెక్కేసుకుంటే అన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా నోవాహు నమ్ముతూ అంటే తరము తర్వాత నమ్ముతూ వచ్చారు. నోవాహు కూడా నమ్మాడు. నోవాహు విశ్వాసానికి ఇంచుమించుగా ఒక విధంగా పునాది ఏంటంటే ప్రభు రాబోతున్నాడు, తన వేవేల పరిశుద్ధుల పరివారంతో ప్రభు రాబోతున్నాడు. యాక్చువల్ గా నోవాహుతో మాట్లాడినప్పుడు నోవాహు స్వరం వింటాడు కదా, నువ్వు ఓడ కట్టాలన్నప్పుడు నోవాహు గుడ్డిగా వెళ్ళి కట్టలేదు. అప్పటికి నోవాహు యొక్క విశ్వాసానికి పునాది ఏంటంటే ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు. అవే మాటలు నోవాహుతో మాట్లాడతాడు. ఈ భూమి మీద పాపం అనేది విస్తరించింది, నా పిల్లల్ని చూసి నాకు బాధేస్తుంది, నేను అందరినీ క్లీన్ చేసి నేను మరలా నీ దగ్గర నుంచి నేను ఈ భూమిని విస్తరింప చేస్తానని నోవాహుతో మాట్లాడతాడు. అప్పుడు నోవాహు నమ్ముతాడు. ఎవరైతే తన తాతలు చెప్పారో, ఆదాం గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆదాం గారు చెప్పారు, హానోకు చెప్పారు, మెతూషెల చెప్పారు, తర్వాత లెమెకు చెప్పారు, నా తాతయ్య లెమెకు చెప్పారు. తర్వాత ఇది ఎక్కడికి వచ్చేసరికి నేను కూడా ఇప్పుడు అదే వింటున్నాను. అయితే ఇది కరెక్టే, నాకు వినిపించిన ఆ స్వరం కరెక్టే. ఆయన రాబోతున్నాడు, నేను ఓడ కట్టాలి, ఆయన పరిశుద్ధుల పరివారంతో, వేవేల పరిశుద్ధుల పరివారంతో ప్రభు రాబోతున్నాడు నమ్మాడు కాబట్టి ఆ స్వరం విన్న వెంటనే ఓడ కట్టాడు. గుడ్డిగా వెళ్ళి ఓడ కట్టేలేదు. బట్ స్టిల్ అయినా కానీ వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. మరలా మనం చూసుకుంటే అయినా కానీ వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే
ఈ రోజు మన ముందు రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. ఈ రోజు మన ముందు రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. అయినా గాని ఇంకా మనలో ఇంకా చెప్పాలంటే చర్చికొచ్చే వారిలో చాలా మంది వరకు కూడా ఆహ్, చాలా మంది వరకు కూడా ఆయన వస్తాడు, లేకపోతే మనం ఆయనతో పాటు కొనుక్కోబడతాము, లేకపోతే ఈ ఆలోచన కలిగి ఉండరు. ఇన్ని రుజువులు ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ. బట్ స్టిల్ నోవహుతో పోల్చుకుంటే మన విశ్వాసం చాలా తక్కువ. ఎందుకంటే ఆ రోజుల్లో మాట మాత్రమే మాట మాత్రమే తరతరాల నుంచి వస్తుంది. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడని మాట మాత్రమే వస్తుంది. కానీ రుజువులు లేవు. కానీ నోవహు దాన్ని నమ్మాడు. ఆ మాటను నమ్మాడు. వారి యొక్క విశ్వాసం అంత గొప్పది. ఈరోజు మన ముందు రుజువులు ఉన్నా మనం నమ్మలేకపోతున్నాం. అసలు దానికోసం ఆలోచన చేయలేకపోతున్నాం. ఇంకో మీకు అర్థమైన విషయంలో చెప్పాలంటే మన ముందు నిప్పుంది. నిప్పుంది. ఈ నిప్పుందని తెలిసి మనం ఆ నిప్పులోకి అడుగు పెడతామా చెప్పండి? ఎవరైనా అడుగు పెడతారా? మరొకసారి నిప్పుందని తెలిసి నిప్పులో ఎవరైనా అడుగు పెడతారా? అడుగు పెట్టం. ఎందుకు? కాలిపోతాం కాబట్టి. చెయ్యి కూడా పెట్టం. కాలిపోద్ది కాబట్టి. అవునా కదా? ఇప్పుడు సముద్రం ఉంది. సముద్రంకి ఎళ్తే ఎలా ఎళ్తాం? నార్మల్‌గా ఒక విధంగా ముందుకెళ్తాం. మధ్యలోకి వెళ్ళం కదా! ఎందుకు? మునిగిపోతాం. భయం. మునిగిపోతాం. అలాగే దేవుని రాకడ ఉంది అని మనం నమ్ముతున్నాం. నమ్ముతున్నప్పుడు నిజంగా నమ్ముతున్నప్పుడు మనం ఎలా బతకాలి? దైవభక్తులతోనే బతకాలి. మనం ఎలా బతకాలి? దైవభక్తులతోనే బ్రతకాలి. అయినా ఈ రోజు పాపం ప్రబలుతుందంటే దేవుని పిల్లలుగా ఉన్న మనలో కూడా చాలా లోపాలున్నాయి. నేను అందరి కోసం చెప్పడం లేదు. మీరు నా విషయం తీసుకుంటే నాలో కూడా చాలా లోపాలుండొచ్చు. నేను మీకు బయటకి మంచిగా కనిపించొచ్చు. కానీ నాలో కూడా చాలా లోపాలుండొచ్చు. వాక్యం చెప్తాను నాలో కూడా లోపాలుండొచ్చు. వింటున్న మీలో కూడా లోపాలుండొచ్చు. కానీ దేవుని పిల్లలమై ఉండి స్టిల్ మనం కూడా పాపం చేస్తున్నామంటే, మనం కూడా దారి తప్పి నడుస్తున్నామంటే, మనం కూడా నచ్చినట్టు ప్రవర్తిస్తున్నామంటే, ఈరోజు ప్రపంచంలో పాపం విస్తరిస్తుందంటే, ఆయన వస్తాడని తెలిసి కూడా అంటే, ఒకటి గుడ్డిగా నమ్ముతున్నాము. రెండోది భయం లేని భక్తి చేస్తున్నామని. ఒకటి గుడ్డిగా నమ్ముతుండాలి. లేకపోతే రెండోది భయం లేని భక్తి చేస్తుండాలి. అవునా కాదా? ఇప్పుడు నిప్పులో చేయి పెడితే కాలుతదని మనకు తెలుసు కాబట్టి మనం నిప్పులో చేయి పెట్టాం. ఎందుకు? భయం. సముద్రం మధ్యలోకెళ్తే మునిగిపోతాం అని తెలుసు కాబట్టి మనం సముద్రం మధ్యలోకి వెళ్ళం. ఎందుకంటే భయం. తప్పు చేస్తే దేవుని రాజ్యానికి వారసులం కామని తెలుసు. కానీ తప్పు చేస్తాం. అది నేనైనా కావచ్చు. ఒకవేళ మీరు చేస్తే మీరు చేయొచ్చు. తప్పు చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఒకటి భయమైనా లేకపోయి ఉండాలి. లేకపోతే గుడ్డిగా నమ్మేస్తుండాలి అంతే. అప్పుడు చూసుకోవచ్చులే. ఆయన ఇప్పుడు రాడులే. ఇప్పుడులో ఆయన చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడులో ఆయన వచ్చే అవకాశాలేమి లేవు. ఇప్పుడులో ఆయన వచ్చే అవకాశాలేమి లేవు అని అంటారు. కానీ ఆలోచన అయితే ఒక విధంగా అయితే ఎడబాటే. దేవునికి మనం ఎడబాటుగానే బ్రతుకుతుండొచ్చు. మన క్రియల ద్వారా కావచ్చు, లేకపోతే మన పాపాల ద్వారా కావచ్చు, లేకపోతే మన నడవడిక ద్వారా కావచ్చు. ఇక్కడ అదే మెన్షన్ చేస్తున్నాం. నోవాహు విన్నాడు. విని ఎక్కడ తన తరతరాల నుంచి ఏదైతే మాట వస్తుందో ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడని ఏదైతే చెప్పాడో అది విన్నాడు, నమ్మాడు. ఆ నమ్మిన దాని కోసం నీతిగా బ్రతికాడు. నీతిగా బ్రతికాడు కాబట్టే నోవహు దగ్గరికి ఆ భూప్రపంచంలో ఆ టైంలో చాలా మంది బతికుండొచ్చు. కానీ దేవుడు ఎవరి దగ్గరికి వచ్చారు? నోవహు దగ్గరికి వచ్చి మాట్లాడాడు. విన్నదాన్ని బట్టి నీతిగా బ్రతికాడు. విన్నదాన్ని బట్టి నీతిగా బ్రతికాడు. ఈరోజు మనము వింటున్నాం. మనము ఆయన వస్తాడని నమ్ముతున్నాం. ఆయన రాకడ ఉందని నమ్ముతున్నాం. మరలా మీకు నేను చెప్పినట్టు కొన్ని వాటి దగ్గరికెళ్తే మనకి దెబ్బలు తగులుతాయి అని తెలిసి మనం వెళ్ళం భయంతోటి. అలాంటిది ఆయన వస్తున్నాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చే టైంలో ఎవరి యొక్క క్రియలకు తగ్గట్టుగా వాళ్ళకి జీతం ఇవ్వబోతున్నాడు అని తెలిసినా కూడా మనం ఇంకా అదే ధోరణిలో, అదే నడవడికలో, అదే ప్రవర్తనలో ప్రవర్తిస్తున్నామంటే దాని అర్థం ఒకటి దేవుడంటే భయమైనా లేకపోయి ఉండాలి. లేకపోతే ఆయన రాకడంటే సీరియస్‌నెస్ అంటే లోతుగా దానికోసం అంతగా ఆలోచన లేకుండా అయినా ఉండాలి. ఒక విషయం చూసుకుంటే నోవహు కుటుంబం వాళ్ళు విన్నారు. విన్నదాన్ని బట్టి వాళ్ళు నీతిగా బతికారు. నీతిగా బతికి దేవుడొచ్చి నువ్వు ఓడ తయారు చేయలేనప్పుడు 120 సంవత్సరాలు కుటుంబంగా కలిసి నోవహు ఒక్కడు కాదు. కుటుంబంగా కలిసి ఓడను తయారు చేశారు. ఆ ఓడ తయారు చేస్తున్న అన్నాళ్ళు వాళ్ళు ఏం చేశారు? నీతిని ప్రకటించారు. వాళ్ళు నీతిని ప్రకటించారు. వాళ్ళు ఎంత నమ్మి ఉండకపోతే వాళ్ళ ఓడను తయారు చేస్తారు చెప్పండి. వాళ్ళు ఎంత నమ్మి ఉండకపోతే వాళ్ళంత నీతిగా బ్రతుకుతారు చెప్పండి. వాళ్ళు ఎంత నమ్మి ఉండకపోతే వారి విశ్వాసం ఎంత గొప్పది కాకపోతే
120 సంవత్సరాలు సుమారుగా వారు నీతిని ప్రకటిస్తూ వస్తారు చెప్పండి. కోడళ్ళు పిల్లలు కాదనుకోని, అప్పటికి గర్భఫలం వాళ్ళకి లేదు కోడలికి. కోడళ్ళు పిల్లలు కాదనుకోని, కొడుకులు పిల్లలు కాదనుకోని, మీరు పెద్దవారు చూసుకుంటే వారి జీవితాలు కాదనుకోని, దేవుడు చెప్పిన ఆ మాట మీద నిలబడి, ఓకే దేవుడు వాడకట్టమన్నాడని 8 మంది కలిపి సుమారుగా 100-120 సంవత్సరాల వరకు వాడకడుతూ ఉంటే ఒక్క రోజైనా వాళ్ళకి విసుగు రావాలి. అరే దేవుడు వాడకట్టమన్నాడు, ఇన్ని సంవత్సరాలయిపోయింది. ఎప్పుడొస్తది? జలప్రళయం ఎప్పుడొస్తది? దేవుడు చెప్పినట్టు అది ఎప్పుడు మునిగిపోతారు? ఏంటి అని ఒక్కసారైనా ఆళ్ళకి అనిపించాలి. కానీ వాళ్ళకి అనిపించలేదు. ఆ 120 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వాళ్ళకి అనిపించలేదు. అనిపిస్తే ఖచ్చితంగా బైబిల్‌లో రాసేవారు. ఎందుకంటే ఒక భక్తుడు మంచి కోసం రాసినప్పుడు చెడు కోసం కూడా బైబిల్‌లో రాశారు. దావీదు ఎంత గొప్ప భక్తుడని రాశారో, అలానే పాపం చేసాడని రాశారు. సొలొమోన్ ఎంత గొప్ప జ్ఞానాన్ని రాశారో, అలానే పాపం చేసాడని కూడా బైబిల్‌లో రాశారు కదా! వాళ్ళు అనుకోలేదు. ఆ 120 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎంత నమ్మి ఉండకపోతే 2 సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ బహుశా భార్య వచ్చి చెప్పొచ్చు. ఏంటండి ఇంకా వస్తాను మీరు స్వరం విన్నా అన్నారు. ఆయన రావాలి కదా! ఆయన రావాలి కదా! ఎక్కడ? మనం వాన పడుతూనే ఉన్నాం. సంవత్సరాలు అవుతుంది ఎప్పుడొస్తాడు? కోడళ్ళొచ్చి రావచ్చు. కోడళ్ళొచ్చి అనొచ్చు. అనవసరంగా మన బ్రతుకంతా ఇక్కడ ఉంటే చక్కగా పిల్లలు కనుకుంటూ, పిల్ల పాపలతో హ్యాపీగా బ్రతకొచ్చు కదా! 120 సంవత్సరాలు దగ్గర దగ్గర 100 సంవత్సరాలయిపోతుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు. వాన కడుతూనే ఉన్నాం. ఆయనొచ్చింది లేదు. జలప్రళయం వచ్చింది లేదు అనొచ్చు. కానీ వాళ్ళు ఏ రోజు కూడా విసిగిపోలేదు. ఫ్రమ్ డే 1 ఎలా ఉన్నారో, జలప్రళయం వచ్చిన రోజు వరకు కూడా వాళ్ళు అలానే విశ్వాసంతో నీతిగానే బ్రతికారు. నీతిగానే బ్రతికారు. నీతిని ప్రకటిస్తూ బ్రతికారు. దీనివల్ల వాళ్ళ విశ్వాసానికి పునాది ఏంటంటే ఆదాము గారు చెప్పారు. ఆయన ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నారని ఆదాము గారి దగ్గర నుంచి మొదలుపెట్టి హానోకు గారు చెప్పారు. మెతూషెల గారు చెప్పారు. లేమెకు చెప్పారు. తన ముందున్న వంశాలన్నీ చెప్పుకుంటూ వచ్చాయి. తరమంతా చెప్పుకుంటూ వచ్చాయని ఆ మాటను తిని కూడా నమ్మాడు. కుటుంబం నమ్మింది. నీతిగా బ్రతికారు. 120 సంవత్సరాలు గడుస్తున్నా గాని, జలప్రళయం లేట్ అయినా గాని, వాడ తయారవుతున్నా గాని, వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ విశ్వాసాన్ని సడలిపోలేదు. వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజు మన ముందు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకటి ఆయన పరలోక రాజ్యం నుంచి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఈ లోకంలో బతికినంత కాలం ఎలా బతకాలంటే, ఒకటి నీతిగా బతకాలి, రెండోది నీతిని ప్రకటిస్తూ బ్రతకాలి, మూడోది ఇటువంటి సడలిపోయిన విశ్వాసంతో బ్రతకాలి. ఇటువంటి సడలిపోయిన విశ్వాసంతో బ్రతకాలి. బ్రతికినప్పుడే మనం ఆయన రాజ్యాన్ని చేరుకోగలం. ఆ రోజు ఎలా అయితే వాళ్ళు ఆ జలప్రళయం నుండి రక్షించబడ్డారో, మనం కూడా రాబోయే తరంలో లేకపోతే రాబోయే కాలంలో ఆయన వచ్చినప్పుడు జరిగే ఉపద్రవం నుంచి కూడా మనము తప్పించబడాలంటే ఈ విధంగా జీవించాలని నోవహు కుటుంబం మన ముందు ఒక మాదిరి ఉంచుతున్నారు. వాళ్ళెంత నమ్ముండకపోతే 120 సంవత్సరాలు కూడా ఎంతమంది వచ్చి హేళన చేసి ఉంటారు. ఏంటి వాళ్ళు పడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ఒక మాట మీద ఉన్నారు. కానీ బయటోళ్ళు వచ్చిన మాటలు నోవహు 120 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాలకు వాడ కడతా అన్నావు, జలప్రళయం వస్తదన్నావు, ఏదొచ్చింది లేదు, నువ్వు కడుతున్నావు పిచ్చోడిలాగా అని హేళన చేసి ఉంటారు ఖచ్చితంగా. బట్ స్టిల్ నోవహు కుటుంబం వాడని కట్టారు. ఆ రోజు కోసం ఎదురు చూశారు. ఆ రోజు వచ్చింది. వాళ్ళు రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆదాము దగ్గర నుంచి మరలా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆదాము దగ్గర నుంచి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడని నమ్మారు. హానోకు అదే చెప్పాడు. మెతూషెల అదే చెప్పాడు. రాలేదు. హానోకు దగ్గర రాలేదు. మెతూషెల దగ్గర రాలేదు. లెమెకు దగ్గర రాలేదు. కానీ నోవాహు దగ్గరికి వచ్చేసరికి జలప్రళయం వచ్చింది. దీనికోసమే వాళ్ళ ముందు నుంచి కొన్ని తరాల నుంచి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆ చెప్పుకుంటూ వచ్చిన రీతిగా జలప్రళయము వచ్చింది. మనం కూడా మన ముందున్న తరాలు చెప్పారు. మొదటి శతాబ్దపు సంఘం చెప్పింది. తర్వాత ఆహ్, మిషనరీస్ చెప్పారు. తర్వాత మన ముందున్న దైవ సేవకులు చెప్పారు. ఇప్పుడున్న దైవ సేవకులు చెప్తున్నారు. అప్పుడు చెప్పినప్పుడు రాలేదు. ఇప్పుడు చెప్పినప్పుడు రాలేదు. ఏమో చెప్పలేము. రేపటి దినాన రావచ్చు. లేకపోతే ఈ క్షణాన ఆయన రావచ్చు. లేకపోతే ఇంకో సంవత్సరం తర్వాత రావచ్చు. కానీ రావడం మాత్రం ఖచ్చితంగా ఆయన వస్తాడు. దానికి నమ్మకం ఏంటంటే నోవాహు జీవితమే. నోవాహు దినాలే మనకి దేవుడు మన ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన రాకడ కోసం చెప్తున్నప్పుడు లోకాసువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఆయన రాకడ కోసం చెప్తున్నప్పుడు మన ముందుంచిన సాక్ష్యం కూడా అదే. ఆదాము మొదలుకొని ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడని చెప్పారు. చెప్పినప్పుడు ఆదాము దగ్గర రాలేదు. హానోకు దగ్గర రాలేదు. మెతూషెల దగ్గర రాలేదు. లెమెకు దగ్గర రాలేదు. కానీ నోవహు దగ్గరికి వచ్చేసరికి జలప్రళయం వచ్చింది. ఈ రోజు మన ముందున్న మొదటి శతాబ్దం మొదటి సంఘం కూడా అదే చెప్పింది. వాళ్ళ దగ్గర రాలేదు. మిషనరీస్ అదే చెప్పారు. వాళ్ళ దగ్గర రాలేదు.
లేకపోతే మన ముందున్న సీనియర్ పాస్టర్లు అదే చెప్పారు. వాళ్ళ దగ్గర రాలేదు. ఇప్పుడు మనకున్న పాస్టర్లు అదే చెప్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా రావడం లేదు. కానీ మనం నమ్మాల్సిందేటంటే, మనం విశ్వసించాల్సిందేటంటే, ఆయన ఖచ్చితంగా రాబోతున్నాడు. ఒకానొక దినాన ఆయన రాబోతున్నాడు. ఆయన మనము ఎదుర్కోబోతున్నాం. ఆయన ఖచ్చితంగా రాబోతున్నాడు. దానికి రుజువేటంటే నోవాహు దినాలు, నోవాహు జీవితమే మనకి రుజువు అని బైబిల్‌లో చాలా క్రిస్టల్ క్లియర్‌గా మనందరికి అర్థమయ్యే రీతిగా మనము నేర్చుకున్నాం. మీ అందరికి కూడా నేను చూపించాను. రెండోది నేను ఇంకో మాట చెప్పి ఈ వాక్యం నేను ముగించబోతున్నాను. నోవహు కుటుంబం జలప్రళయానికి అసలు ఎలా సిద్ధపడ్డారు? నోవహు కుటుంబం జలప్రళయానికి అసలు ఎలా సిద్ధపడ్డారు? అది కూడా మనం ఒకసారి చూద్దాం. అది కూడా మనం ఒకసారి చూసి ఈ మాటలు నేను ముగించబోతున్నాను. ఆహ్, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేసింది. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడి అయిన విశ్వాసమునకు కలుగుబట్టి నీతికి వారసుడి అయిన ఆయన ఎలా సిద్ధపడ్డాడు? ఈ జలప్రలయంకి ఎలా సిద్ధపడ్డాడు? ఎలా సిద్ధపడ్డాడంటే అక్కడ రాసింది చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే. మరొకసారి విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే. నోవాహు మరలా మనం ధ్యానించుకున్నట్టు ఇంతకు ముందు యోధా పత్రిక 1వ అధ్యాయం 4, 14, 15 వచనంలో మనం ఏదైతే చూసామో, మనం ఏదైతే చదువుకున్నామో, దానికోసం ఏదైతే ధ్యానించుకున్నామో, మరలా ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనేది విశ్వాస వీరుల పత్రిక అంటారు. నార్మల్ గా ఈ అధ్యాయాన్ని విశ్వాస వీరుల అధ్యాయం అంటారు. ఇందులో చాలా మంది విశ్వాసంలో బలంగా ఉన్నవారు అందరి కోసం రాసుకుంటూ వచ్చారు. మోషే గారి కోసం రాశారు, అబ్రహాం గారి కోసం రాశారు, ఆ ముందున్న వాళ్ళ కోసం కూడా రాశారు, ఆ తర్వాత వాళ్ళ కోసం కూడా చాలా మంది మీరు చూసుకుంటే అక్కడ ఉంటది. పెద్ద పెద్ద విశ్వాస వీరుల కోసం రాశారు. అందులో ప్రస్తావించబడింది ఏంటంటే విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులు. అప్పటి వరకు అది వరకు చూడని సంగతులన్నీ చాలా క్లియర్ గా రాశారు. అప్పటి వరకు నోవాహు ఎప్పుడు చూడలేదు. అప్పటి వరకు నోవాహుకి రుజువులు, సాక్ష్యాలు ఏమీ లేవు. అప్పటి వరకు నోవాహుకి అసలు ఏమీ లేదు. తన ముందు తరం నుంచి ఒక మాట వస్తుంది. ఏంటంటే ఒకటే మాట, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు. అదొక్కటే ఉంది. అది తప్పించి చూడడానికి కానీ లేకపోతే ఏమీ లేదు. అది వరకు ఏమీ లేదు. కానీ దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే, ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో భయభక్తులు గలవాడే 120 సంవత్సరాలు ఆ ఓడని నిర్మించారు. నిజంగా వాళ్ళ విశ్వాసానికి మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఈ రోజు నిజంగా ఈ రోజు మన భక్తి జీవితం ఎలా ఉంటదంటే, ఈరోజు నిజంగా దేవుడు నిజంగా వచ్చి మనకు ఓడ కట్టమన్నా మనం నమ్మలేని పరిస్థితిలో మనం ఉంటాం. అవునా కదా? నిజంగా చెప్పండి. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవ్వరికి దేవుడు కనిపించలేదండి. ఒక్కరు కనిపించారు అనుకోండి. ఇప్పుడు మన చర్చిలోనే సుమారు ఒక 50-60 మంది ఉంటారు. ఎవ్వరికి కనిపించలేదు. ఒక సైమన్‌కి కనిపించాడు. కనిపించి వాడ కట్టాలి అంటాడు. వాడ కట్టాలంటే సైమన్ ఏం నమ్ముతాడా? లేకపోతే సైమన్ వచ్చి చెప్తే మనం నమ్ముతామా? నమ్మం. ఎందుకంటే మన విశ్వాస జీవితాలు అలా ఉన్నాయి. కానీ వాళ్ళ విశ్వాసాన్ని నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎంత ధైర్యంగా ముందుకెళ్ళిపోయారు. వాళ్ళకి వాడ కట్టడం వచ్చో రాదో కూడా తెలీదు. లేకపోతే ఎలా దేవుడు చెప్తా అన్నాడు. నేను ఎలా కట్టాలో నేను మీకు చెప్తాను, మీరు కట్టండి అన్నాడు. అంతే. ధైర్యంగా ముందుకెళ్ళిపోయారు. 120 సంవత్సరాలు వాళ్ళని కట్టారు. విశ్వాసం సడలిపోకుండా. అందుకే లాస్ట్ లో రాశారు కదా, నోవాహు యొక్క విశ్వాసాన్ని బట్టి అతను నీతికి వారసుడయ్యాడు. నోవాహు యొక్క విశ్వాసాన్ని బట్టి నీతికి వారసుడయ్యాడు. అలా చెప్తూ ఏం చెప్తున్నాడు? ఒకానొక